బేతేల్ బ్యాప్టిస్ట్ చర్చి. ఆ చర్చికి వచ్చి చాలాసార్లు ఆమె నన్ను ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేసుకొని అయ్యగారు నెలకొకసారి నా ఇంట్లో ప్రార్థన కూటం ఏర్పాటు చేయాలని ఆదిత్యనే చేశాం. ఎప్పుడు చేసినా కూడా బిర్యానీ సంఘం అంతా జాయ్ డేవిడ్ అయ్య గారికి చెప్పేది, డాక్టర్ దేశాయ్ గారికి చెప్పేది, సిద్ధం చేయించి వాళ్ళ ఇంటికి పంపించాలి. చాలా ప్రేమ కలిగినటువంటిది. చర్చికి వచ్చి ఒక అలిగేషన్ చెప్పింది, అయ్యగారు మీ చేతనైన వాళ్ళందరికీ ఈ బాత్రూమ్స్ ఇవన్నీ కట్టుకున్నారు, కానీ చేత కానీ వాళ్ళ కొరకు ఎట్లా అన్నాడు, వెస్టర్న్ దేశం ఆమె కొరకు ఏర్పాటు చేశాను చర్చిలో. ఆమెను బట్టి చాలా సంతోషపడ్డట్టు చర్చికి వచ్చి అంత లోపల చేత కాకుండా అయినా కనబట్టుకొని స్త్రీలను ఇటొక్కరిని పట్టించుకొని చర్చిలోకి వచ్చేది. ఆశంతా నేను చర్చిలో ఉండాలి, వాక్యం వినాలి. అయ్యగారు నేను స్వస్థపరచబడతాను, స్వస్థపరచబడతామమ్మా అని. కానీ ప్రభు చిత్తం, నేను జనగాంలో 40 సంవత్సరాలు చెల్లి ఉంటున్నాను. అనేకమైనటువంటి వారు గొప్ప జీవితం జీవించిన వారు 5-6 సంవత్సరాలు పడకలో ఉన్నారు. చివరికి ఆ పడకలో ఉన్న వారి దగ్గరికి జాన్ పాస్టర్ రమ్మనండి అని చెప్తే నేను వెళ్ళాను. వారి జీవితం అంతా యవన జీవితం నుండి ఈ జీవితం వరకు ఏమేమి చేసిండ్రో ఆమె నాకు ఒక్కరికే చెప్పారు. ఒక్కరికి ఆమె చేసిన క్రియలన్నీ. అప్పుడు నేను అన్నాను, నువ్వు పడకలో ఉన్నది ఎందుకు తెలుసా అని చెప్పారు. ఎందుకయ్యా అన్న, నువ్వు దేవుని రాజ్యంలో వారసత్వం కలిగి ఉన్నావు, దేవుని రాజ్యంలో వారసత్వం కలిగి ఉన్నావు, అందుకనే ప్రభు నేను సిద్ధం చేయడానికి కొరకు ఈ రీతిగా పడకలు పెట్టాడని చెప్పాడు. చాలామందికి నేను పేర్లు చెప్పను, చాలామందికి చెప్పారు. ప్రభుని నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా, తన రాజ్యంలో వారసత్వం కలిగి ఉండడానికి కొరకు చేసుకున్నాడు. నువ్వు యాజక వంశంలో నుండి వచ్చినటువంటి దానవు, యాజక వంశంలో నుండి వచ్చిన దానం. అందుకని ప్రభు నేను విడిచిపెట్టలేదు. ఈ పడకలో ఎందుకు పెట్టాడంటే నీ సిద్ధపాటు కొరకు, పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు అనగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడడానికి కొరకు ఒక పడకలో నేను పెట్టాడని నేను దగ్గర ఒక 7-8 మందికి ముక్కుసూటిగా వాక్యం చెప్పాను. వాళ్ళు ఏమన్నా అనుకోండి, నేను చాలాసార్లు ముక్కుసూటిగా మాట్లాడతాను. నేను పాస్టర్లు అందరూ చెప్తుంటాను చాలాసార్లు, జాన్ పాస్టర్ అంటే ఓమనయ్య అని అంటారు. ఓమ తెలుసా? ఎంతమంది తెలుసు? కర్పూరం తిరగకపోతే తెలిపాయి, కానీ ఓమ అయితే తెలుసా? ఓమ తింటే కారం కారం ఉంటుంది కదా, తిన్న తర్వాత ఎట్లుంటుంది? జాన్ పాస్టర్ అంటే ఓమ, చేదే ఉంటుంది కానీ చాలా సమయం మధ్య నేను ఒక మాట చదివి 16 అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారి కోరిక ఏంటంటే నేను పరలోక రాజ్యంలో ఉండాలి, దూతల సహవాసంలో ఉండాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా శ్రమ పడుతున్నాడండి, చాలా శ్రమ పడుతుంది. భయంకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది ఏంటిదండి అది? ఏంటిది? అపోస్తలుడైన పౌలు ఏం ముళ్ళు అది? ఏం ముళ్ళు? ఆస్తమానండి. చాలా సంఘాలు కట్టాడు, చాలా గొప్ప సేవ చేశాడు, చెరసాల్లో ఉన్నాడు, కానీ కడపలో ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాడు.
ప్రభు దగ్గర నుంచి వచ్చిన జవాబు ఏంటిది? నా కృప నీకు చాలును. ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు. పౌలుతో ప్రభు మాట్లాడారు. మరి హెబ్రీ పత్రిక తీశారండి 13వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11 వారు మరి శ్రేష్టమైన దేశమును మరి శ్రేష్టమైన దేశమును అనగా అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు కానీ ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, మనందరి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచినాడు. ఆ పట్టణంలో మనం ఉండాలని ప్రభు చిత్తం. సహోదరి శ్రీమతి ఆశ్రయ ఆయన రాజ్యంలో ఉండాలని ఆ పడకలో ఉంచాడు. సిద్ధపాటు కలిగి ఉన్నటువంటిది. సిద్ధపాటు కలిగిన తర్వాతనే ఆమెను ప్రభు తీసుకున్నాడు. ప్రభుని తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు దైవజనులు ఫోన్ చేసేది, చాలామందికి ఫోన్ చేసేది, నాకు ప్రాముఖ్యంగా ఫోన్ చేసేది, అయ్యగారు అది ఎప్పుడు చేసేదంటే 20వ తారీఖు అయిన తర్వాత చేసేది. ఆమె దగ్గర డబ్బులు అయిపోతాయి ఎప్పటి వరకు. బీపీ టాబ్లెట్లు అయ్యగారు, షుగర్ టాబ్లెట్లు అయ్యగారు, ఏం కావాలి నాకు ఒక 5 వేలు పంపించండి, ఫోన్పే చేయండి. నేను చెప్పేది నాకు చేయరాదమ్మా ఫోన్పే, నాకు ఫోన్పే చేయరాదు, ఒక 3,000 పంపండి. నేను ఇంటికి వెళ్ళి ఆమె చేతికి ఇచ్చిన తర్వాత పాస్ గారు నాకు ప్రియమైన వాళ్ళు చాలామందికి ఫోన్ చేశారు. వాళ్ళకు ఉంది వాళ్ళ దగ్గర డబ్బు, కానీ ఎవరు జవాబు చేయాలి. నేను చేతికి ఇచ్చి వచ్చేదాన్ని, ఆమె ఫోన్పే చేసేది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన సమయం ముందు చాలా ప్రేమ కలిగినటువంటిది. ఆశర్ సిస్టర్ గారు చాలా ప్రేమ కలిగినటువంటిది. కాబట్టి ఆమె ఎక్కడుందండి? హెబ్రీ పత్రిక ఎక్కడుంది? వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచున్నాడు దేవుడు. మనం అందరం ఆ పట్టణంలో ఉండాలి. అక్కడ ఏం వెళ్తాం, ఏం చేస్తామంటే అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16:25వ వచనం. అందుకు అబ్రహాము నీవు నీ జీవిత కాలం ఇంతయు ఇష్టమైన జీవితం జీవించాం. లాజరు కష్టం అనుభవించనని కష్టాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నామో, శరీర సంబంధంగా కానీ జ్ఞాపకము చేసుకుని ఏ సంబంధంగా కానీ ఎవరైతే కష్టాలు అనుభవిస్తారో మనం ఎగతాళి చేస్తాం. నాకు టీచర్లు ఒక 5-6 పిలిచి ప్రార్థన చేయించుకొని, అయ్యగారు ఏదికి నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆమె యవన స్థితిలో నుండి ఈ స్థితి వరకు చేసిన కార్యక్రమాలన్నీ చెప్పింది. అన్నీ నాకు తెలుసు అవన్నీ. అయినా కూడా ఏమో చెప్తుంటే అటనాక నిజమాక అటనాక ఎస్ నాకు తెలుసు ఆమె జీవితం అంతా. కానీ ఆమె ఒప్పుకుందండి, ఒప్పుకుంది. చదవండి పాస్ 25 చివరి దగ్గర. ఇప్పుడైతే నెమ్మది పొందుతున్నాడండి. నీవు యాతన పడుచున్నావు. ప్రభుత్వం మనం సహవాసం కలిగి ఉంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుండి యేసు రక్తంలో ప్రతి పాపాన్ని మనం కడుకో పశ్చాత్తాపడాలండి. క్రైస్తవ జీవితంలో ఆధిక్యత పశ్చాత్తాపడితే, ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కారిస్తే నెమ్మది అనుభవిస్తాడండి. ఏమిస్తాడు? నెమ్మది ఆయన రాజ్యంలో ఇస్తాడు. శిష్యు గారు, నేను విశ్వసిస్తున్నాను, నా విశ్వాసం నెమ్మది పొందుతుంది. అక్కడ ఆమెకు ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు, ఏ చింత లేదు, ఏది లేదు. ప్రభుత్వం కూడా సహవాసం కలిగి ఉందని నేను విశ్వసిస్తూ, మనం అందరం ప్రభుత్వం సహవాసం కలిగి ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉంటాం. మన కొరకు అక్కడ శ్రేష్టమైనటువంటి గృహం ప్రభు సిద్ధం చేసి మనం పిలుస్తాను. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్నా రండి నా యొద్దకు. మీ దగ్గర నేను నివాసం ఏర్పాటు చేశాను. ఎస్, ఆ నివాసంలోనికి
సహోదరి ఆశీస్సు గారు ప్రవేశించింది. మనమందరం కూడా పశ్చాత్తాపం కలిగి ప్రభుత్వ సహవాసం కలిగి జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించినటువంటి తన సిస్టర్స్కు, తన బ్రదర్స్కు, వారి సంతానానికి, సమస్తమైన వారికి ఆదరణ ఓదార్పు కలిగి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైనగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చెప్పబడిన మాటల నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన